సో రీసెంట్గా ఇచ్చిన ఎస్బీఐ రిపోర్ట్ ప్రకారం మైక్రో స్మాల్ మీడియం బిజినెస్ యొక్క పరిస్థితి ఎలా ఉంది? సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఈ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా గ్రోత్ కూడా చాలా క్లియర్ కట్ గా కనబడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవరాల్ ఎకానమీ మొత్తం చూసుకునేటప్పుడు ఏంటంటే వీళ్ళ తాలూకా కాంట్రిబ్యూషన్ ఎంప్లాయ్మెంట్ వైజ్ కావచ్చు, ట్యాక్సెస్ వైజ్ కావచ్చు అండ్ గ్రోత్ వైజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎంఎస్ఎంఈస్ తాలూకా పాత్ర చాలా కీలకం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందులో ఏంటంటే ఎప్పుడైతే ఈ డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఎప్పుడైతే పెరిగిందో, జిఎస్టీ ఎప్పుడైతే కరెక్ట్ గా మ్యాండేట్ వాళ్ళు చేయగలుగుతున్నారో, ఈ డేటా లీకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడైతే వీళ్ళు ప్లగ్ చేయగలుగుతున్నారో, డేటా ట్రాన్స్పరెన్సీ రావడం వల్ల ఈ స్మాల్, మీడియం, మైక్రో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లార్జ్ అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కింద ట్రాన్స్పరెంట్ గా ఎదగడం జరుగుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏంటి అంటే కనుక ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాడ్స్ ని అరికెట్టడంలో గవర్నమెంట్ చాలా బాగా పనిచేస్తున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత డేటా అనలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, సో డేటా అనలిటిక్స్ నుంచి మనం క్లియర్ కట్ గా తెలుస్తుంది. జిఎస్టీ నుంచి కావచ్చు, యాన్యువల్ ఇన్కమ్ స్టేట్మెంట్ నుంచి కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్స్ నుంచి కావచ్చు, లేదంటే టీడీఎస్ ఫైలింగ్స్ నుంచి కావచ్చు, పిఎఫ్ ఫైలింగ్స్ కావచ్చు, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఫైలింగ్స్ కావచ్చు. ఈ డేటా షేరింగ్ అనేటువంటిది ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్ గా అయిపోయిందో, సో ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్, ప్లగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్ గా ఫిల్ చేసి ఇంకా పెద్దదిగా చేయగలుగుతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకోగలిగితే ఇప్పుడు హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అనేటువంటి రావడం జరుగుతున్నది. సుమారు ఏంటంటే 1,50,000 కోట్లు అనేటువంటిది ప్రతి నెల, 1,60,000 కోట్లు, 1,70,000 కోట్లు అనేటువంటిది కొత్త హైయెస్ట్ అనేటువంటిది మనం కలెక్ట్ చేయగలుగుతున్నాం. దానికి ఏంటంటే మేజర్ గా మళ్ళీ ఈ డేటా అనేటువంటిది ట్రాన్స్పరెన్సీ రావాలని చెప్తున్నాం. ఇది మాత్రమే కాకుండా ఈ ఫ్రాడ్ డిటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో జిఎస్టీ రైట్స్ ఏవైతే ఉన్నాయో, సో రీసెంట్ గా వచ్చిన దాంట్లో చూసుకుంటే సుమారు ఒక 30,000 కంపెనీలు ఫ్రాడ్ కంపెనీస్ అని చెప్పేసి, ఫేక్ కంపెనీస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అండ్ జిఎస్టీ నోటీసెస్ ఏవైతే ఉన్నాయో సుమారు 40,000 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు అనేటువంటిది, ఇన్ఫాక్ట్ ఒక ఎల్ఐసి కూడా ఈ జిఎస్టీ నోటీసులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత మహాదేవ్ స్కామ్ లాంటిది కావచ్చు, లేదంటే ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ జిఎస్టీ వాళ్ళు రైట్ చేయడం అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో ఎవరైతే నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే అన్ని సక్రమంగా ఉంచుకుంటున్నారో వాళ్ళ తాలూకా ఆర్గనైజేషన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఫ్రాడ్స్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళు కూడా ఇవన్నీ చూసి స్ట్రింజెంట్ గా మారడానికి, లేదంటే ఓకే మనకి ఎందుకు వచ్చింది తలనొప్పి, మనం కూడా జెన్యూన్ గా ఉందామని చెప్పేసి మారుతున్నటువంటి పరిణామాలు అనేటువంటి మనకు క్లియర్ కట్ గా కనబడుతుంది.